4వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తాం, గతంలో 4వ వార్డులో గెలిచినప్పుడు చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నదో మేము ఎప్పుడు పిలిచినా కూడా మా మా దగ్గరికి వచ్చి మీరు పనులు చేసిండ్రు, మనకు కావాల్సినటువంటి పనులు చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఇలా ప్రచారానికి వస్తుంటే మేమందరం కూడా ముక్కుమ్మడిగా భారతీయ జనతా పార్టీ పూగుర్తు మీద ఓటేస్తామని చెప్పి ప్రజలే చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇచ్చినటువంటి హామీలను ఏడ కూడా నెరవేర్చకుండా ఇలా అధికారానికి రావడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి భ్రమపెట్టి ఇలా గద్దెనెక్కారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 22వ వార్డుల బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చినా కూడా మళ్ళీ 4వ వార్డుకు వచ్చి పోటీ చేస్తాడంటే అక్కడ నేనేం అభివృద్ధి చేయలేదు, మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోతా అని భ్రమలో పడి ఇవాళ 4వ వార్డులో పోటీ చేస్తున్నారు. ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా కూడా 40 నుంచి 50 వేల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. అనేక భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమణకు గురి చేసి ప్లాట్లు పెట్టి వెంచర్లు పెట్టి నిరుపేద కుటుంబాలను ఇవాళ రోడ్డున పరేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి. ఇవాళ అక్కడ గెలువ అనేటువంటి నెపంతో ఇవాళ మా దగ్గరికి వస్తున్నాడు. మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లేయమని చెప్పి ప్రజలే చెప్తున్నారు. పురుషులందరూ కూడా అందులో వాకింగ్ చేసుకునేందుకు వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇవాళ కారల్ మార్క్స్ కాలనీ కానీ బ్యారక్స్ కానీ పోచమ్మ గుడి అవసరం ఉన్నది, పోచమ్మ గుడి కట్టే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా ఈరోజు అనేక లైన్లలో కాలనీలో ఉన్నటువంటి అన్ని లైన్లలో సీసీ రోడ్లను కానీ డ్రైనేజీలు కానీ మౌలిక వసతులు ఎక్కడన్నా తక్కువ ఉన్నా కూడా అవి ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. నన్ను కనుక గెలిపిస్తే ఇవాళ దొంగల బెడద కూడా ఎక్కువ ఉన్నది. ప్రతి లైన్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఏది అవసరం ఉన్నా కూడా వారి యొక్క అవసరాలను గుర్తించి పనిచేసేటువంటి బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ ప్రజలందరూ కూడా గతంలో కూడా నా మీద ఉన్నటువంటి నమ్మకంతో గెలిపించారు. అదే నమ్మకాన్ని బొమ్మ చేసుకోకుండా ఈ 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎంబడే ఉండి వాళ్ళ యొక్క బాగోగులను చూస్తూ వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇలా ఏ కాలనీలో కానీ ఎవరి ఇల్లు కట్టుకున్నా కూడా ₹1 బిల్ల కూడా తీసుకోకుండా పనిచేసినటువంటి ఘనత ఉన్నదని చెప్పి ఇలా ప్రజలే చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడా ఇడిచిపెట్టుకునేది లేదు, మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల వాతావరణంలో భాగంగా 4వ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శ్రీ కన్నం యుగంధర్ గారు, వారు గెలిచినప్పటి నుండి 4వ వార్డుకు సంబంధించినటువంటి కాలనీలలో కార్ల్ మార్క్స్ కాలనీ కానీ, జవహర్ నగర్ కాలనీ కానీ, బ్యారక్స్ కానీ, మెయిన్ రోడ్కు సంబంధించినటువంటి అనేక కాలనీలల్లో ప్రజలందరితోటి పూర్తి స్థాయి లోపల ప్రతి ఇంటి లోపల పూర్తి స్థాయి లోపల వాళ్ళ ఇంటి వ్యక్తిగా, వాళ్ళ ఇంటి కొడుకుగా, వాళ్ళ ఇంటి తమ్మునిగా, వాళ్ళ ఇంటి కుటుంబంలో అన్నగా, మరి నోట్ల నాలుకగా ఈరోజు వరకు పరిగణించబడినటువంటి యుగంధర్ గారు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రజలు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బిడ్డ, నువ్వు ఎక్కడ కూడా ₹1 తీసుకున్నటువంటి చరిత్ర నీకు లేదు, ఇచ్చేటనువే తప్పితే నీకు ఇచ్చే గుణమే ఉన్నది తప్పితే తీసుకునే గుణం ఎక్కడ కూడా లేదు. నువ్వు మా అందరి పేర్లు పెట్టి పిలిచి మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఈరోజు వరకు కూడా మెదిలినవు. నిన్ను పొడగొట్టుకోవడం అనేది కుదరది, నువ్వు బాధపడవలసినటువంటి అవసరమే లేదు. మా యొక్క ప్రభుత్వం ఇక్కడ కూడా లేనప్పటికీ, మా యొక్క ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేనప్పటికీ, మాకు స్థానికంగా ఎమ్మెల్యే కూడా లేనప్పటికీ కూడా మరి మున్సిపాలిటీకి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్రం ఇచ్చేటువంటి 16వ ఆర్థిక సంఘం నిధులు ఈరోజు భూపాలపల్లి ప్రతి మున్సిపాలిటీ లోపల మరి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి. స్వచ్ఛ భారత్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత శ్మశాన వాటికలు కావచ్చు, డంపింగ్ యార్డ్లు కావచ్చు, ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యేలతో కూడా సంబంధం లేకుండా మా ప్రభుత్వం లేకున్నా కూడా ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో గ్రామాలు, మున్సిపాలిటీలు మరి అభివృద్ధి చెందాలి అన్నటువంటి లక్ష్యంతో నిధులు ఇస్తూ ఉన్నారు. తప్పకుండా యుగంధర్ గారు ఏదైతే ప్రజలకు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క హామీల విషయం లోపల ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా మరి యుగంధర్ గారితో ఏమన్నా అవసరము సాధ్యపడకపోయినా కూడా
మాకు ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు బండి సంజయ్ గారు, ఒకరు కిషన్ రెడ్డి గారు. ఇద్దరి యొక్క సహకారంతో తప్పకుండా 4వ వార్డు యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సహకారం తీసుకొని కేంద్రంలో మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల ఎక్కడ కూడా వెనుకబోయేటువంటి అవకాశం కానీ ఎక్కడ ఉండదని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు. యుగేందర్ గారు మామూలే కాదు, భారీ మెజారిటీ తోటి నాకు తెలిసి భూపాలపల్లి టౌన్లో, భూపాలపల్లి పట్టణంలో 30 వార్డులు ఉంటే 30 వార్డులలో ముందస్తుగానే 30 వార్డులలో ఎవరు గెలుస్తా ఉన్నారు అన్నటువంటి చర్చ జరిగినప్పుడు మరి మొదటగా 4వ వార్డు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కన్నం యుగంధర్ గారు మాత్రం పక్కా గెలుస్తా ఉన్నాడు బీజేపీ నుంచి అనేటువంటి ఒక చర్చ ప్రజల లోపల బాగా బలంగా జరిగింది, నాటకపోయింది. కాబట్టి యుగంధర్ గారు భారీ మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నాడు. గెలిపించేటువంటి ప్రజలకు అందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.